మేకర్స్ బ్యానర్ పై అనంతిక, రవి దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 8 వసంతాలు. ఫణీంద్ర సత్శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతున్న సందర్భంగా ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఫణీంద్ర గారు, ఐ జస్ట్ వాంట్ టు సే, మీరు నాకు అసలు పరిచయం లేరు, కానీ the way your crew spoke about you and the passion with which they spoke, I can imagine how much love this film is made with, how much passion it is made with. So I am sure repu release ayinappudu the audience is going to feel all that love, and I wish your voice stays as unique and you continue to tell as many unique stories as possible. And to all the young actors, I know మీరు చాలా కష్టపడ్డారు, you must have put your heart and soul into this. Remember, ఇలాంటి సినిమాలు చాలా రేర్, ఇలాంటి టీమ్స్ చాలా రేర్, and I hope this becomes a moment to cherish for all of you. 8 వసంతాలు అనేది ఒక దృశ్య కావ్యం, మీరు అన్నట్టే ఒక విజువల్ పోయిటరీ అది. ఈ సినిమా థియేటర్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిరునవ్వుతోనే థియేటర్ బయటికి వెళ్తారండి. లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు, హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు, ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు, ప్రేమ మీద నమ్మకం లేని వాళ్ళు, అందరికీ ఈ సినిమా ఒక ఔషధంలా పనిచేస్తుంది. 2 అద్భుతమైన ప్రేమ కథలు ఉన్నాయి. ఒక అందమైన ప్రేమ కథ, ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. ఏదేంటి అనేది ఇప్పుడు చెప్పలేను. దాంతోపాటు బ్రిలియంట్ యాక్షన్, మీరు చూసారు ఆల్రెడీ, ఒక టీజర్ చూసారు. బ్యూటిఫుల్ ఎమోషన్స్, టీచర్ గురు స్టూడెంట్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, టీయర్స్, జాయ్, లవ్, లైఫ్ అన్నీ ఉంటాయండి ఈ సినిమాలో. మై గురు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇప్పుడు ఇలా స్టేజ్లో నుంచుని ఇలా మాట్లాడి ఇలాంటి చాలా పోస్టర్స్, ఆర్ ఇప్పుడు లైక్ ఒక ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు నా పోస్టర్స్ చాలా వస్తున్నాయి, అండ్ ఐఎమ్ లైక్ పోస్టింగ్ మై ఫొటోస్ ఎవ్రీ టైమ్, అండ్ వేర్ యు ఆర్ షోయింగ్ మీ, లైక్ ఐఎమ్ స్టిల్ ఐ కెన్ నాట్ డైజెస్ట్ దట్. నేనే ఉన్నా అంటే వసంతాలు, అండ్ లైక్ మీ రిప్రజెంటింగ్ శృతి, అయోధ్య. Like, thank you so much for believing in me, because I don't think I can act or I can stand or I can talk in front of like ila చాలా మంది ఉన్నాయి ఫ్రెండ్లు. ఈ సినిమాకి నా పర్సనల్ స్టైల్కి 2 కలిపి ఉన్నాయి, అందుకే ఈ మాట చెప్తున్నా. జనరల్గా నాకు చాలామంది నువ్వు కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా, ఇలా రాయొచ్చు కదా, ఇదంతా ఎందుకు అని అంటూ ఉంటారు. అంటే నేను రచయితకు ఒక మాట చెప్తాను. నేను పెన్ను పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు మనకెందుకు ఈ గోల, ఈ కవిత్వాలు, ఈ ప్రేమ, ఈ గులాబీ పూలు, మనసుకు సంబంధించిన విషయాలు మనకెందుకు అని నేను పెన్ను అక్కడ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే, 10 అంటే 10 నిమిషాలు మాత్రమే ఆలోచిస్తే అది ఎలా ఉంటుందో ఈ సినిమాలో వారణాసి ఫైట్ మీరు చూస్తారు. అది ఈ మాట మళ్ళీ మీరు వచ్చి ప్లే చేసుకోండి. ఏంటి ఇంత ఉంటారు కదా ఇంటర్నెట్లో, ఏంటి ఇంత బలంగా అంటున్నాడంటే, బలం దేని మీద నిల్చుంటున్నాను, ఆలోచన, టీం వర్క్ మీద నిల్చొని చెప్తున్నాను నేను. అంటే కమర్షియల్ సినిమా తీయలేక కాదండి, ఏదో తీయాలని లేక. For more videos like this, subscribe Big TV channel.